మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ యాంకర్ అనుష. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఫిలిం అనలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ జిఆర్ మహర్షి గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ప్రభాస్ గారి మూవీ స్పిరిట్ వస్తుంది, అయితే దాని వెనక దానికంటే ముందు రాజసాబ్ ఉంది. బట్ కొన్ని దీనిలో నుంచి కథలు కొన్ని బయటకి లీక్ అయ్యాయని చెప్తున్నారు. దాంట్లో భాగంగా ఒక ఫస్ట్ దీపికా పదుకోని రీప్లేస్ చేసి తృప్తిని పెట్టారంటున్నారు. ఎందుకంటారు? అంటే అక్కడ ఉన్న విషయం ఏమిటంటే, దీపికా గారు ఎక్కువ రెమ్యూనరేషన్ అడిగారని, 15% ప్రాఫిట్స్ అడిగారని, దీనికి తోడు నేను ఏది పడితే అది అంటే కొంచెం బోల్డ్ సీన్స్లో యాక్ట్ చేయనని, ఆ కథలోని సన్నివేశాల పట్ల కొంత అభ్యంతరం చెప్పారని ఇలా రకరకాలుగా వినిపిస్తున్న వార్తలు కదా. దానికి ఏదో సందీప్ రెడ్డి గారు ఏదో బలమైన సమాధానం చెప్పారని, అంటే ఆమె తీసేసి వేరే వాళ్ళని పెట్టుకోవడం వల్ల ఆయన కంఫర్ట్గా ఫీల్ అవుతున్నట్టు ఏదో చేశాడని ఇవన్నీ వినిపిస్తాయి. ఇవన్నీ ఏమిటంటే ప్రతి పెద్ద సినిమా వెనక బోలెడన్ని నిజాలు ఉంటాయి, గ్యాసిప్స్ ఉంటాయి. ఏది నిజమో ఏది గ్యాసిప్ కూడా అంత సులభంగా మనం చెప్పాలి. ఎందుకంటే సోషల్ మీడియా కాలం కదా. ఇప్పుడు ఏమిటి అది, ఆ కథ ఏదో లీక్ అయింది అంటున్నారు, దీపికా గారే లీక్ చేశారు అన్నట్టుగా ఆయన ఏదో సందీప్ రెడ్డి పోస్ట్ కూడా పెట్టాడు అన్నారు. అంటే యాక్చువల్గా ఏమిటంటే, ఒక డైరెక్టరు ఒక కథ అని అనుకున్న తర్వాత ఆ కథను అనేక మందికి చెప్తారు. సందీప్ రెడ్డి గారు లాంటి పెద్ద డైరెక్టర్లకి ఒక ప్రొడ్యూసరే ఉంటాడు, లేదా ఒక 10 మంది ప్రొడ్యూసర్లకు చెప్పి ఒప్పించే డైరెక్టర్లు కూడా ఉంటారు. అటు కాకుండా ఒక హీరోకి కథ చెప్పాలి, హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ హీరోకి కథ చెప్పాలి, హీరోయిన్కి కథ చెప్పాలి, విలన్కి చెప్పాలి, అందులో ఉన్న యాక్టర్లందరికీ చెప్పాలి వాళ్ళ పోర్షన్ ఏమిటి. ఇదంతా ఈయన వల్ల ఏమిటంటే ఆ కథ డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఒక 100 మందికి మినిమం తెలిసి ఉంటుంది. ఈ 100 మంది కూడా ఏమిటంటే మోరల్స్ అంటారే, ఇప్పుడు ఒక సినిమాకి పనిచేస్తున్న వాళ్ళు ఆ సినిమా కథని బయట ఎక్కడ చెప్పడం కరెక్ట్ కాదు, లీక్ చేయకూడదు. దానివల్ల ఏమిటంటే జనరల్గా మనకు ఆ కథలు బయటికి రావు, కొంత మొరాలిటీ పాటిస్తారు. ఎవరైనా సరే ఆ కథ విన్నవాళ్ళు ఆ సినిమాలో యాక్ట్ చేసినా చేయకపోయినా పని కట్టుకొని 10 మందికి చెప్పరు, అయ్యా ఈ సినిమా కథ తెలుసా, నాకు తెలుసు అని చెప్పరు. ఇంకోటి ఏమిటంటే, హీరో ఏ కథ అయితే డైరెక్టర్ ఏ కథ అయితే తీసుకుంటారో ఆ కథనే సినిమా ఎండ్ వరకు వస్తుందని గ్యారెంటీ ఏమి లేదు. అది అనేక మార్పులకు గురవుతుంటుంది. ఎండ్కి వచ్చేసరికి ఎడిటింగ్ టేబుల్ మీద అంతా కట్టింగ్లన్నీ పోను, వాళ్ళు అనుకున్న కథ కాకుండా ఇంకో కథ కూడా ఉండొచ్చు దాంట్లో. అయితే మెయిన్ ప్లాట్ని ఎవరైనా ఊహిస్తారు. దీంట్లో మెయిన్ ప్లాట్ ఏమిటంటే, హీరో ఒక పోలీస్ ఆఫీసరు, హీరోయిన్ ఒక డాక్టరు, వాళ్ళిద్దరి మధ్య జరిగే కథ అన్నట్టుగా మెయిన్ ప్లాట్ చెప్తున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, ఆయన ఏదో మాఫియా డాను, ఇప్పుడు హీరో పోలీస్ ఆఫీసర్ అన్నా ఉండాలి, లేదా మాఫియా డాన్ అన్నా ఉండాలి, లేకుంటే కథలు వర్కౌట్ కావు. ప్రభాస్ లాంటి వాళ్ళ మీద వర్కౌట్ కావు. ఒకటి ఆయన పూర్తిగా రెక్లెస్గా ఉన్న ఒక పవర్ఫుల్ మాఫియా డాన్ అన్నా ఉండాలి, లేదంటే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అన్నా ఉండాలి. ఇలా ఉంటేనే అంటే హీరోయిజం ఎలివేట్ కావాలి కదా. ఇప్పుడు సలార్లో ఉన్నాడు, మామూలుగా ఉంటాడు, కానీ ఒక రేంజ్కి వెళ్ళిపోతాడు ఆయన. అట్లా ప్రభాస్ లాంటి వాళ్ళకున్న సమస్య ఏమిటంటే, ఆయన హీరోయిజం ఒక రేంజ్కి ఎలివేట్ కాకపోతే జనాన్ని యాక్సెప్ట్ చేయరు. ప్రభాస్ ఒక మంచి లవర్ బాయ్ క్యారెక్టర్ చేసి ఎవరు ఒప్పుకోరు. మీకు రాధేశ్యామ్ పోవడానికి అదే కారణం. ఆయన్ని ఇంక ఎంతసేపు ఎలివేషన్. ఇప్పుడు రజనీకాంత్ కొడితే చెట్లు గిట్లన్నీ పడిపోతాయే. మనం చాలా సినిమాల్లో ఒక సినిమాలో ఇటు కొడితే గూడ్స్ రైలు తలుపే ఊడిపోతుంది. రైలు తలుపు ఊడిపోవడం ఎక్కడైనా ప్రపంచంలో సాధ్యమని ఎవరు అడగరు, లాజిక్ అడగరు. ప్రభాస్ లాంటి హీరోలకు కూడా ఎవరు లాజిక్ అడగరు. ఇప్పుడు ఈ సినిమా స్పిరిట్ ఏమిటంటే, అదేదో ఒక ఆత్మకథ అని కొందరు అంటారు, లేదు పోలీస్ ఆఫీసర్ కథ అంటారు, లేదా మాఫియా కథ అంటారు. నిజానికి ఆ కథ సినిమా బయటకు వచ్చే వరకు కూడా ఎవరు గెస్ చేయలేరు. అంత ఈజీగా కథలు బయటికి రావు కదా. ఇప్పుడు ఏమిటంటే, ఆ సినిమా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయని, ఎవరు మంచి హర్షవర్ధన్ అని మంచి ఇది బీజిఎం ఇస్తాడని, పాటలు ఇస్తాడని. మనకు ఆల్రెడీ యానిమల్ అవి చూశాం కదా, అందులో ఆయనకి పెద్ద ట్రాక్ రికార్డు ఉంది. కబీర్ సింగ్ ఒకటి, యానిమల్ ఒకటి, 2 ట్రాక్ రికార్డులు ఉన్నాయి కాబట్టి దీని మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అయితే ప్రభాస్ గారి ముందరున్న సమస్య ఏమిటంటే, ఆల్రెడీ రాజాసాబ్ అనేది ఇంకా ఫినిష్ అయ్యి అది విడుదలకు రెడీగా లేదు. కానీ ఈ స్పిరిట్ మూవీ అనేది ఇంకా సెట్స్లోకి రాకుండానే ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది. అంతే, పెద్ద హీరోల సినిమాలన్నీ అంతే. సెట్లోకి రావడం రాకపోవడం సంగతి దేవుడు ఎరుగు, ముందు ఏదో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇంకోటి ఏమిటంటే, అనురాఘవపూడి గారి సినిమా ఉంది, ఫౌజీనో ఏదో వర్కింగ్ టైటిల్, ఆ సినిమా ఉంది. ఈ 2 కాకుండా మళ్ళీ ఇప్పుడు ఇది 3వది. ఈ 3వ దానికి రావాలి అంటే ఎన్నేళ్ళు పడుతుంది, ఇది ఎంత టైం పడుతుంది,
అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఏడాది పడుతుందా, 2 ఏళ్ళు పడుతుందా, 3 ఏళ్ళు పడుతుందా ఓకే. అనేది తెలియదు కదా. సంవత్సరానికి ఒకటి పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కావడమే ఇప్పుడు అత్యంత కష్టంగా ఉంది. అవును. వాళ్ళు ఎప్పుడూ కమిట్ అయిన 2-3 సినిమా రావాలంటే ఎంత టైం పడుతుందో మరి. రాజసాబ్ ఎప్పుడు రాబోతుంది సార్? ఈ ఏడాది గ్యారెంటీగా వస్తుందని అనుకుంటున్నాం. అది అంటున్నారు, జూన్ అన్నారు, జూలై అన్నారు, సెప్టెంబర్ అన్నట్టు ఏదో పోతానే ఉంది. అది నోడి నోస్తుంది. ఓకే. ఇప్పుడు ఏదో డేట్లు వచ్చిన సినిమాలే రిలీజ్ అవుతాయో లేదో తెలియకుండా ఉంది. హరిహర వీరమల్లు నెక్స్ట్ వీక్ ఉందో లేదో తెలియదు. ఉంటుందని కొందరు, లేదు ఉండదని కొందరు అంటున్నారు కదా. చాలామంది పోస్ట్ పోన్ అనే అంటున్నారు. కాబట్టి ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి ఇప్పుడు సినిమాలకి. ఒక పెద్ద సినిమా రిలీజ్ కావాలంటే అది రిలీజ్ అయిన రోజు రిలీజ్ అయింది అనుకోవాలి అంతే ప్రశాంతంగా. ఎందుకంటే సీజీ వర్క్ తొందరగా కాదు, దానికి నెలలు పడుతుంది. దాంట్లో మళ్ళీ క్వాలిటీ తగ్గితే మళ్ళీ వెనక్కి పంపిస్తారు. ఇప్పుడంతా సీజీనే కదా. అవును. హీరోల్ని యంగ్స్టర్స్గా చూపించాలంటే కూడా సీజీ లేకుండా చూపించలేని పరిస్థితి కదా. అలాగే రాజసాబ్ మూవీ ప్రొడ్యూసర్ టీజీ ప్రసాద్ గారికి కూడా రెమ్యునరేషన్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ప్రభాస్ గారు కూడా 150 crores తీసుకునే రెమ్యునరేషన్ 50 crores తగ్గించేశారంట అంటున్నారు. ఇప్పుడు ఈ మధ్య ఆయన ఎవరు డీజేటీలో ఆయన కూడా 4 కోట్లు ఏదో వెనక్కి ఇచ్చాడని అన్నారు కదా. నష్టాలు వస్తే వెనక్కి ఇచ్చే కల్చర్ ఉంది. రజనీకాంత్ గారు కూడా ఇంతకుముందు ఇచ్చారు. బాబా తీసినప్పుడు డిస్ట్రిబ్యూటర్లందరికీ డబ్బులు ఇచ్చారు. కొంతమంది ఇవ్వరు, గొడవలు జరుగుతాయి, గొడవలైనా కూడా ఇవ్వరు. ప్రభాస్ గారు ఇస్తున్నారు మనకి. ప్రభాస్ కొంచెం దాన్ని ఏమంటారు, జనరస్గా ఉంటారని ఆయనకి పేరు. ఈ మధ్య ఏదో యాడ్లో 25 కోట్లు ఇస్తానన్నా కూడా ఆయన యాక్ట్ చేయను అన్నారు. ఎందుకు యాక్ట్ చేయను అన్నారంటే, లేదు అది పెద్ద జనానికి ఉపయోగపడేది కదా, నేను చేయను అన్నారు. అంటే డబ్బుకు సంబంధించి ప్రభాస్ కొంత లిబరల్గా ఉంటాడు అనే పేరు ఆయనకు ఉంది. నిర్మాతలు నష్టపోతే డబ్బులు ఇచ్చే కల్చర్ కృష్ణ గారితో మొదలైంది. ఆయన పెట్టిన సాంప్రదాయం అది. అంటే నష్టాన్ని లాభం వచ్చినప్పుడు మనం తీసుకుంటున్నప్పుడు, నష్టం వచ్చినప్పుడు కూడా కొంత షేర్ చేసుకుందాము అనేది. నిర్మాత బాగుంటే మొత్తం సినిమా పరిశ్రమ బాగుంటుంది. నిర్మాతలు చెడిపోతే సినిమా పరిశ్రమ కూడా చెడిపోతుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ.